గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. చూస్తున్నాం. రేషన్ కార్డు లేనోళ్ల దరఖాస్తులు ఎట్లా? 6 గ్యారంటీలకు అర్హతపై కొరవడిన స్పష్టత. తెల్ల కార్డే ప్రామాణికమని ఇప్పటికే సర్కారు ప్రకటన. మరి కార్డు లేని వారి దరఖాస్తులు పరిగణిస్తారా లేదా? కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయొచ్చా? మంజూరు అయ్యేదాకా గ్యారంటీలకు గడువు ఉంటుందా? ప్రజాపాలన అప్లికేషన్లపై ప్రజల్లో ప్రశ్నలు ఎన్నో ఉత్పన్నమవుతున్నట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. పురుషులకు ప్రత్యేకం. ఒక్కో బస్సులో 20 సీట్లు రిజర్వ్ చేసే యోచనలో ఆర్టీసీ. డిపోల వారీ సమాచారం సేకరిస్తున్న అధికారులు. నివేదికల ఆధారంగా త్వరలో సంస్థ నిర్ణయం. ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో కోటాకు యోచన. మహాలక్ష్మి పథకంతో రద్దీ పెరగడమే ఇందుకు కారణం. గ్రూప్ 2 వాయిదా. జనవరి 6, 7 తేదీల్లో పరీక్ష నిర్వహణ కష్టమే. చైర్మన్, 3 సభ్యుల రాజీనామాతో గందరగోళం. గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో సందిగ్ధం. పరీక్ష వాయిదా వేసే అధికారం టీఎస్పీఎస్సీకే. పరీక్ష నిర్వహణ అసాధ్యం అంటున్న నిపుణులు. ఎగ్జామ్ వాయిదా వేయాలని కమిషన్ నిర్ణయం ఉండే అవకాశం ఉంది. నేడో రేపో అధికారికంగా ప్రకటించే అవకాశం. నేడు ఢిల్లీకి రేవంత్, భట్టి. ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలవనున్న ముఖ్యమంత్రి. ఉదయం కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో మంతనాలు. పదవుల పంపకాలపై అగ్రనేతలతో చర్చలు. 3 నుంచి బీఆర్ఎస్ సమీక్షలు. లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు. పార్లమెంటరీ సెగ్మెంట్ల వారీగా పార్టీ సమావేశాలు. బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ టికెట్ రంజిత్ రెడ్డికే. రంగారెడ్డి, వికారాబాద్ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు నిన్న. సమీక్షించుకొని పొరపాట్లను సరిదిద్దుకుందాం, రెట్టింపు ఉత్సాహంతో పనిచేద్దామని పిలుపు. స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగుతామని ఎంపీ రంజిత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ డిఎన్ఏలోనే హిందూ వ్యతిరేకత. కాంగ్రెస్ అంటేనే మోసం, మభ్యపెట్టడం. సనాతన ధర్మాన్ని అవమానించడంపై రాహుల్ గాంధీ స్పందన ఏది? హిందూ వ్యతిరేకి కారణం చెప్పగలరా? హామీల అమలుకు సమయం ఇస్తాం, నెరవేర్చకపోతే పోరాడి తీరుతాం. ఎమ్మెల్సీ కవిత స్పష్టీకరణ. ఉద్యోగ స్ఫూర్తిని కొనసాగించండి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వినోద్ కుమార్ సూచన. పునాదిని పరిశీలించాల్సిందే. మేడిగడ్డపై పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ తప్పనిసరి. లేకపోతే కుంగుబాటుకు అసలు కారణాలు తెలవు. ఇసుక కోతే కారణమని గతంలోనే ప్రాథమిక అంచనా. వాస్తవాలు తెలిస్తేనే పునరుద్ధరణ చర్యలకు అవకాశం. 6 గ్యారంటీలు దరఖాస్తులకే పరిమితమా? ముస్లిం దేశాలను నిషేధించిన తబ్లిగీ జమాతేకు నిధులిస్తారా? కాంగ్రెస్ సర్కారుపై ఎంపీ బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు. క్యూఆర్ కోడ్తో డబ్బులు విత్డ్రా. దేశంలోనే తొలిసారిగా సిద్దిపేట మోడల్ బస్టాండ్లో ఏర్పాటు. మిషన్ను ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు. బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు. కళ్యాణ లక్ష్మితో ఆగిన బాల్య వివాహాలు. మైలారం గ్రామానికి వరంలా మారిన పథకం. మార్పు తెచ్చిన కేసీఆర్ ప్రభుత్వం. ఆ ఒక్క ఊరిలోనే 80 మందికి ఈ కళ్యాణ లక్ష్మి సాయం అందింది. నేత్రపర్వం అవతరణ దృశ్యం. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. వేలాది మంది ప్రార్థనలతో చర్చిలు మారుమోగాయి. శ్రీరాముడి అవతారంలో లక్ష్మీనరసింహుడి దర్శనం. వేములవాడ క్షేత్రం భక్తజన సంద్రం. యాదగిరిగుట్ట, వేములవాడ రాజన్న క్షేత్రం భక్తజన సందోహంతో కోలాహలంగా మారినటువంటి ఫొటోస్ మనం చూస్తున్నాం. కొత్త ఏడాదిలో ఆధ్యాత్మిక శోభ. 2024 ప్రారంభం కానున్న ప్రముఖ ఆలయాలు. అయోధ్యలోకి వీవీఐపీలకే అనుమతి. సాధారణ యాత్రికుల హోటల్ బుకింగ్స్ రద్దు. యోగి సర్కార్ ఆదేశాలు. రుణమాఫీ కోసం రైతులు కరువును కోరుకుంటారు. కర్ణాటక కాంగ్రెస్ మంత్రి శివానంద్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు. పరిహారం కోసమే అన్నదాతల ఆత్మహత్యలోని గతంలో ప్రేలాపనలు. మంత్రి వ్యాఖ్యలపై విపక్షాల ధ్వజం. రాజీనామా చేయాలని డిమాండ్. రైతులెవరు ఇటువంటి కరువు కోరుకోరంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. ఈవీఎంలతో జరిపే ఎన్నికల్ని బాయ్కాట్ చేయాలి. కాంగ్రెస్ నేత రాహుల్ సన్నిహితుడు శ్యామ్ పిట్రోడా. 4.3 లక్షల కోట్లు 10 ఏళ్లలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల అమ్మకం ద్వారా సమీకరించిన కేంద్రం. తెలంగాణ టుడే. ఆర్మీ టు ప్రోబ్ పూంచ్ సివిలియన్ డెత్స్. ఇనిషియేట్స్ కోర్ట్ టు ఎంక్వైరీ. కాప్స్ ఫైల్ మర్డర్ కేసు అని ఒక వార్త చూస్తున్నాం. డిఫెన్స్ ఫాగ్ బ్లాంకెట్స్ హైదరాబాద్. విజిబిలిటీ డ్రాప్స్ టు 300 మీటర్స్. ఫ్లైట్స్ ఆపరేషన్స్ ఎట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ disrupted. 5 killed in 2 road accidents. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం.